హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా పన్నీర్ మసాలా కర్రీ అయితే ఇలా చేయండి. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక కప్పు వరకు అయితే పెరుగు తీసుకొని అందులో కొంచెం మిరియాల పౌడర్ అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, అలాగే కొంచెం పసుపు, ఇంకా ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని ఇవన్నీ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మరీ అవసరం లేదు, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందన్నమాట. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇవైతే తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. పన్నీర్ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లో తీసేసుకొని ఇంకో కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఇలా 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా పెద్దగా కట్ చేసుకొని అందులో వేసుకొని ఇంకా ఒక 2 టమాటాలు కూడా ఇలా కట్ చేసుకొని ఇవన్నీ కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఉడికేంతవరకు అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవంతా కూడా గ్రేవీకి అయితే ఇవే అన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత చూసారా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఉడికించుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. నేను ముందుగానే జీడిపప్పు నానబెట్టాను. ఒక గుప్పెడైతే జీడిపప్పు కూడా వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జీడిపప్పు వేయడం వల్ల. జీడిపప్పు వేసిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకో కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కూల్ గరం మసాలాలన్నీ కూడా వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసి ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంతవరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఆయిల్ వచ్చేంత వరకు కుక్ చేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా ఉంది కదా, పెరుగులో అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి ఇలా మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. చూసారా ఇలా మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. మీరు సాల్ట్ కావాలంటే ఇప్పుడు చెక్ చేసుకొని వేసుకోవచ్చు. నాకైతే కొంచెం తక్కువ ఉంది, అందుకని చెప్పేసి కొంచెం వేసేసాను. ఇలా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్ వచ్చేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా ఉండాలంటే మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి. సో చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక్కొక్క కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం కారం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పన్నీర్ కర్రీలో వేసి పైనుంచి కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. కసూరి మేతి వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. చూసారా ఇలా పైకి ఆయిల్ వచ్చేంత వరకు అయితే మనం కర్రీ అయితే ఉడికించుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా వచ్చేంత వరకు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. చూసారా మనకు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.